హలో! నేనెక్కడికెళ్ళాలనుకున్నా సోలోగానే ప్రిఫర్ చేస్తాను. అలాగే రసల్ ఖైమా హైదరాబాద్ రెస్టారెంట్‌కి వచ్చాను. ఎందుకంటే స్పైసీ ఫుడ్ తిని చాలా డేస్ అయింది. ఎవరినడిగినా హైదరాబాద్ రెస్టారెంట్‌లో చాలా స్పైసీగా ఉంటుందంట. లెట్స్ ట్రై అనుకుని వచ్చేసా. మెనూ అంతా తిప్పేసి లాస్ట్‌కి బటర్ నాన్ విత్ చికెన్ కర్రీ. సర్వీస్ అయితే చాలా అంటే చాలా ఫాస్ట్‌గా ఉంది. సో, ఇదే నేను ఆర్డర్ చేసింది. కానీ బటర్ నాన్, చికెన్ ఓకే. పప్పు అండ్ కర్డ్ ఎందుకిచ్చినట్టు సరేలే ఏదో ఒకటి. లెట్స్ టేస్ట్ ఇట్. అంత ఎలివేషన్ ఇచ్చిన తర్వాత మరీ ఎక్కువ స్పైసీ ఎందుకులే అని మీడియం స్పైస్ చేయండి అని చెప్పాను. చూద్దాం ఎలా ఉంటుందో టేస్ట్. తినకముందే నోరు ఊరిపోతుంది నాకైతే. ఎప్పుడెప్పుడు నోట్లో పెట్టేసుకుంటానా అని. చికెన్ కూడా చాలా బాగుంది. ఓకే. బాగుంది. మరీ స్పైసీగా లేదు. మీడియం స్పైసీతో చాలా బాగుంది. అమ్మా ఎన్ని రోజులైందో ఇలా తిని ఫుడ్. ఓకే. ఓకే. మరీ ఎక్కువ అంత బావుందని నేను చెప్పలేను. అబ్బా! నా స్టమక్ అయితే చాలా హ్యాపీ. కానీ ఒకదాంతో ఆగను కదా నేను. నెక్స్ట్ మెనూ వచ్చేసి చికెన్ బిర్యానీ చెప్పా. మనకి స్పూన్‌తో అవసరం లేదు. చేత్తో కానిచ్చేద్దామా? నా గురించి తెలుసు నేనెంత తింటానో అని చెప్పి హాఫ్ అని రిక్వెస్ట్ చేసుకున్నాను. అసలు హాఫ్ ఇవ్వరు మేడం అని చెప్తే, లేదు లేదు నాకు హాఫ్ కావాలి అని రిక్వెస్ట్ చేసుకున్నా. టేస్ట్ బానే ఉంది. బావుంది. ఇంకొంచెం బావుంటే బావుండేది. అయినా 2 బటర్ నాన్స్‌తో సరిపెట్టుకోక బిర్యానీ అవసరమా మళ్ళీ నాకు తినలేక చస్తున్నాను నేను. ఇంతకన్నా కష్టంగా ఇష్టమైన ఫుడ్ తినడం కష్టమే కానీ, సో పార్సెల్ చేయించేసుకున్నా. టేస్ట్ అయితే ఓకే. ఓకే. హైదరాబాద్ వచ్చేదాకా ఇంకా వెయిట్ చేయాలి తప్పదు నాకు. అనుకుంటున్నా లేదు దుబాయ్‌లో ఏమన్నా ఉందంటే చెప్పండి. అక్కడికొచ్చి టేస్ట్ చేస్తా. అండ్ ఫైనల్‌గా బిల్ వచ్చేసి 3180 అయింది. మీరెప్పుడైనా రెస్టారెంట్‌కి వెళ్ళి సోలో ఎక్స్‌పీరియన్స్ చేశారా?